Hi everyone, this is MDR and welcome to MDR Info channel. Friends, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. Hi everyone, this is MDR and welcome to MDR Info channel. Friends, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి బ్లాగింగ్ ద్వారా ఎక్కువ మనీ వస్తుందని మనం ఒకేసారి అంటే బ్లాగింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది, బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలని ఒక కొంచెం మాత్రమే ఐడియా ఉంది. దాన్ని SEO ఎలా చేసుకోవాలి ఏంటి కూడా మనకి ఏమీ తెలియదు అనమాట. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదండి, చాలా ఎక్కువ బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అలా ఎక్కువ బ్లాగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చా అంటే 5 బ్లాగ్స్ లేదా 6 బ్లాగులు ఇలా క్రియేట్ చేసేస్తున్నారు అనమాట. దీని ద్వారా ఇన్కమ్ అనేది మనకు వస్తుందని. ఒక బ్లాగ్ ద్వారా మనకి మంత్లీ ఒక 10,000 మినిమం ఒక 5,000 6,000 ఇలా వస్తుంది అనుకోండి. ఎక్కువ బ్లాగ్స్ క్రియేట్ చేస్తే ఎక్కువ మనీ వస్తుందని చాలా మంది ఈ తప్పని చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో మాత్రమే. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఎక్కువ బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేయడం వల్ల మనకి డొమైన్స్ అనేవి అవసరం అవుతాయి. అంటే ఒక మినిమం ఒక 5 బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేసామనుకోండి, 5 బ్లాగులకి 5 డొమైన్స్ అనేవి మనం తీసుకోవాలి. దానికి కొంత మనీ అనేది అవుతుంది. దాంతోపాటు ఒక అన్లిమిటెడ్ హోస్టింగ్ కానీ ఒక్కొక్క హోస్టింగ్ అనేది తీసుకుంటే దానికి కూడా ఒక మనీ అనేది అవుతుంది. ఇదంతా కూడా చాలా ఎక్కువ మనీ అనేది మనకి అయిపోతుంది అనమాట. మినిమం ఒక 20,000 30,000 అనేది ఇలా అయిపోతుంది. దీనివల్ల అంతేకాకుండా మనకి మినిమం 6 మంత్స్ అండ్ 7 మంత్స్ అనేది ఇన్కమ్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే కామన్గా బేసిక్గా 6 మంత్స్ అయితే కానీ మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్లోడ్ అనేది జరగదు. ఆ కంటెంట్ అన్ని కూడా క్వాలిటీగా ఉండేటట్టుగా మనం చూసుకుంటే మినిమం ఒక 6 or 7 మంత్స్ అనేది అవుతుంది అనుకోండి, అంత బిల్డ్ చేసుకునేసరికి. ఇవన్నీ ఇలా చేసినందుకు మనకి డబ్బులు అనేది చాలా వరకు అయిపోతుంది. అంతేకాకుండా మనకి SEO అనేది సరిగ్గా చేసుకోవడం కానీ తెలియకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే మన మొదటి స్టేజ్లో ఎటువంటి బ్లాగింగ్ ఇంతకుముందు ఏది రన్ చేసిన నాలెడ్జ్ కానీ మనకి లేకపోతే బ్లాగ్ స్టార్ట్ చేసే కొత్తలో మాత్రం చాలా ఇబ్బంది అని పడిపోతారు. ఇదంతా కూడా బ్లాగింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. అంటే బ్లాగ్ పైన ఎటువంటి నాలెడ్జ్ లేకుండా బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తారు కదా, ఇలా 5 బ్లాగులు 6 బ్లాగులు క్రియేట్ చేయడం వల్ల మనం ఆర్టికల్ అనేది మినిమం ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కో రోజు రాసిన ఒక వీక్కి ఒక ఆర్టికల్ మాత్రమే మనం రాయగలుగుతాం. ఎక్కువ ఆర్టికల్ కూడా మనం రాయలేమన్నమాట. మనకి హోస్టింగ్ డబ్బులు అవుతాయి, డొమైన్కి డబ్బులు అవుతాయి. అలానే ఎవరైనా కంటెంట్ కానీ మనకు రాయిపోయినట్లయితే కంటెంట్ రైటర్స్ ద్వారా మనం రాయించుకున్నట్లయితే వాటికి డబ్బులు అనేది అయిపోతాయి. మినిమం 7 మంత్స్ 8 మంత్స్ అనేది అయిపోతుంది. ఒక మినిమం చెప్పాలంటే ఒక 1 year వేసేసుకోండి. ఈ 1 year కూడా మనం పెట్టిన శ్రమల్లా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే కదా సార్, 1 year కష్టపడిన తర్వాత కూడా ఒక మనీ అనేది వస్తుంది 1 year పోయాకైనా అని అనుకుంటారు చాలా మంది. ఇక్కడే అసలు తప్పు అనేది జరుగుతుంది. మనకి బ్లాగింగ్ పైన ఎటువంటి నాలెడ్జ్ కానీ లేకపోయినట్లయితే SEO కానీ కరెక్ట్ చేయకపోతే మీకు ట్రాఫిక్ ఎలా వస్తుంది చెప్పండి. అండ్ మీరు సోషల్ మీడియాలో చేయడం వల్ల, వీడియో చేయడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ అనేది వస్తుంది. చాలా తక్కువ మనీ అనేది మాత్రం మనకి జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇది మార్కెట్ చేయడం సరిగ్గా తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి. అంటే సైట్ అనేది ఒక్కొక్కసారి ఎర్రర్స్ అనేవి చూపిస్తాయి. అలానే గూగుల్ యాడ్సెన్స్ లో కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. అండ్ కంటెంట్ అనేది యూనిక్ గా ఉండాలి. ఇవన్నీ అన్ని కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఇదంతా దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మన బ్లాగ్ అనేది అంటే కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే బ్లాగింగ్ కెరీర్ లోనికి మనం అడుగు పెట్టినట్లయితే స్టార్టింగ్ లో ఒక 5-6 బ్లాగులు క్రియేట్ చేయడం కాదు, ఇది రాంగ్ వే. ఇది మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ గా మీరు ఒక బ్లాగ్ అనేది మీకు దేని మీద బాగా ఇంట్రెస్టో దానిపైన ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేయండి. హోస్టింగ్ తీసుకోండి, గోడాడీలో లేకపోతే వేరే సైట్లో డొమైన్ అండ్ హోస్టింగ్ కూడా తీసుకోండి. ఈ 2 తీసుకున్నాక ముందు కంటెంట్ అనేది రాయడం చేయండి, బాగా నేర్చుకోండి. ఒకవేళ మీకు రాయిపోతే మార్కెట్లో కూడా కంటెంట్ రైటర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ చేత కూడా మీరు రాయించుకోవచ్చు అనమాట. ఒక మినిమం ఒక 6 months 7 days అనేది వర్కౌట్ చేయండి మీ బ్లాగ్ పైన. ఇది సక్సెస్ అనేది అవుతుంది కదా. మన బ్లాగ్ అనేది ఖచ్చితంగా ఒక మినిమం 6 or 7 months లో మామూలుగా చేసుకున్నా కూడా మంచి ట్రాఫిక్ అనేది అన్ని కూడా జనరేట్ అవుతాయి. దీనివల్ల ఇన్కమ్ కూడా మనకు జనరేట్ అవుతుంది. దీనివల్ల మనకు ఒక అనుభవం అనేది వస్తుంది. మన ప్లగ్ఇన్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, మన సైట్ అనేది ఏ విధంగా ఉండాలి, వీటిపైన ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, ఎలా మార్కెట్ చేసుకోవాలనేది. వీటితో సెకండ్ బ్లాగ్ థర్డ్ బ్లాగ్లు కూడా అప్పుడు స్టార్ట్ చేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే ఒక 1 year పోయాకో లేకపోతే 8 months 9 months అయిపోయాక వేరే బ్లాగ్స్ ని క్రియేట్ చేయడమో చేయాలి తప్ప ఇలా క్రియేట్ చేస్తేనే మనకి మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఎందుకంటే అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ప్రకారం
వేరే బ్లాగ్స్ కూడా మనం ఒక మంచి కంటెంట్ యూజ్ చేయడము, మార్కెట్ చేసుకోవడం ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఏమీ తెలియకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు 5 బ్లాగులు 6 బ్లాగులు క్రియేట్ చేసినట్లయితే మీకు మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. చివరికి బ్లాగింగ్ను వదిలేసి అందులో మనీ రాదు ఏమి రాదు అనుకుని వదిలేసి వెళ్ళిపోయి స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. ఇవన్నీ కూడా మీరు ఇలాంటివి చేయొద్దు. మీరు ముందు మాత్రం ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని బాగా మార్కెట్ చేసుకోండి. ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ చేశారు, నేను 5-6 బ్లాగ్స్ అనేవి రన్ చేస్తున్నాను, 3 బ్లాగ్స్ అనేవి రన్ చేస్తున్నానని, కానీ దేనితో నాకు ఎక్కువ మనీ రావట్లేదు అనేసి. ఇలా చేయడం వల్ల ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్, మనం దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేము. దీనివల్ల మనకి ఏమీ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఈ బ్లాగింగ్ మీదే ఇంట్రెస్ట్ అనేది పోవడానికి ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా బాగా ఇన్కమ్ అనేది వచ్చిన తర్వాత వేరే బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఒకవేళ లేదు నాకు SEO బాగా తెలిసి నేను బాగా మార్కెట్ చేసుకోవాలంటే అప్పుడు ఒక 2 or 3 బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేయండి. అండ్ ఈ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీరైతే ఈ తప్పులు అనేది చేయరని ఆశిస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.